బయట మీద యాక్చువల్గా హిస్టరీలోకి వెళ్తే ఇప్పుడు మన భారతదేశానికి రాజధాని ఢిల్లీ, కానీ ఇది డెవలప్ అయినప్పుడు మన రాజధాని ఈజిప్ట్. అంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన భారతీయ పాలించారు. మనకి రాజధాని ఈజిప్ట్. ఈజిప్ట్ అనేది ఏం వచ్చిందంటే అజిప్ట్ మహారాజు రాష్ట్రం బాగు కాబట్టి అది పరిపాలన చాలా బాగుంది కాబట్టి అజిప్ట్ కంటే ఈజిప్ట్ అయింది. అంటే రాముడి కన్నా అజిప్ట్ కంటే ఇంకా 99 మంది రాజు పాలించారు. మన భారతదేశానికి రాజధాని ఆ రైతులో మన పూర్వీకులు ఇలా రాత్రి నుంచి వచ్చి మానవులకి కట్టుకున్నారు. ఒక పంచిపోతలు ఏర్పడింది, ఒక భారీ అగ్ని ఏర్పడుతుంది. అంటే ఒక పిడుగు అంటే అగ్నిభాగం ఏర్పడుతుంది. అగ్నిభాగంలో సూర్యుడు ఉంటారు. అగ్నిభాగం భూమి మీద పడి అగ్ని ఏర్పడింది వస్తుంది. భూమి మీద పడి గాలి ఏర్పడుతుంది. గాలికి మేఘాల సమీప వర్షం వస్తుంది. అంటే నీరు ఏర్పడుతుంది. అది చల్లారి అది భూమి అవుతుంది. చల్లారి దానికి మొక్కలు ఉంటుంది. మళ్ళీ మొక్కలు మళ్ళీ ఫైర్ అవుతుంది. అది ఉంటాయి. ఇలా ఫైర్ నుంచి ఏర్పడుతుంది. జీవితాలు అన్నీ ఏర్పడుతుంది. తర్వాత మానవులు ఏర్పడతారు. ఈ మానవులు వచ్చేటప్పటికి ఆరోగ్యం అనే ఒక విషయం ఉందని తెలుసుకున్నారు. మానవులు డిసీజన్లు వస్తాయి. తగ్గించుకునే విధానం గురించి రీసెర్చ్ చేయాలి. అంతా ఈ వాటర్ ఇంకొకటి కూడా 3 కారణాలు చెప్పారు. అట్లా మనకి 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు బ్యాన్ చేయాలి. ఒకటి ప్రాణశక్తి, రెండోది విశ్వశక్తి. ప్రాణశక్తి అంటే తినే ఆహారం తెలిసేది. మనకు భోజనం పెడితే మనం ఒకసారి జలాలంటే మనకు చాలా ఇది ప్రాణశక్తి. రోగాలు తినేది ప్రాణశక్తి. విశ్వశక్తి అంటే గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, దేశాలు. మన భూమి ట్రైనింగ్ అంటే ప్రాణశక్తి అంటే విశ్వశక్తి గొప్పదా. అంటే ఇప్పుడు భోజనం ఆహారం ఏమి మానేస్తే ఒక 4 రోజుల నుంచి 5 రోజుల తగ్గుతుంది మంచిది. ఎందుకంటే మన మీద షార్ట్ కొన్ని ఇటువంటి తెలుసుకోవాలి. మనకున్న కొవ్వు పదార్థాలు తగ్గుతుంది. కొవ్వు పదార్థం అయిపోయి ఎక్కడ మన పనిచేస్తున్నాం మన బాడీలో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెట్టుకోవడం మనకి కొవ్వు పదార్థం తగ్గుతుంది. కొవ్వు అంతా అయిపోతే మళ్ళీ యాసిడ్ తగ్గిపోతుంది బాడీ. ఈ యాసిడ్ తగ్గితే అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఈ స్టేజెస్ ఉంటుంది. ఈ స్టేజెస్ అంతకన్నా తీసుకుని 4 రోజులు పడుతుంది. అందుకని తెలుసుకోవడం అయితే ఈ ప్రాణశక్తి కూరగాయలు ఆహారం అనే వాళ్ళు ఏం తెలుసుకోవాలి. అయితే విశ్వశక్తి ఉన్నాం. గాలి అంటే మనకి శ్వాస అంటే ఎంతసేపు పథకం ఇమీడియట్గా తెలుస్తుంది. ఇమీడియట్గా నీరు అంటే మన బాడీలో బ్లడ్